ఇప్పటివరకు ఏదన్నా అకేషన్స్ వచ్చినప్పుడు ఒక అంటే సిస్టర్గా తనకి మీరు గిఫ్ట్లు ఇవ్వటం అలా ఆనవాయితీ జనరల్గా ఏ పండగకైనా. బట్ ఇప్పుడు తన ప్రొడ్యూసర్, మీరు హీరో, ఏంటి తను ఇప్పుడు మీకు రెమ్యునేషన్ ఇవ్వాలి? ఆల్రెడీ కొంచెం తీసుకున్నాను. బట్ తన సక్సెస్, తను ఎలాంటి సినిమాలు తీసుకుంటుంది, తన సెన్సిబిలిటీస్ అన్నిటి మీద నాకు చాలా చాలా ఒక రెస్పెక్ట్ ఉంది నాకు. తను ఎలాంటి సినిమాలు తీయాలనుకుంటుంది, ఎంతమందికి ఆపర్చునిటీ ఇవ్వాలి, ఒక టాలెంట్ని గుర్తించి పట్టుకోవడం కూడా చాలా పెద్ద టాలెంట్. ఆ విధంగా మా చెల్లికి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఒక బ్రదర్గా అలాంటి సినిమా చేయడం. అంటే తన ఫస్ట్ సినిమా కూడా ఒక 11 కుర్రోల్ని లాంచ్ చేసి ఆ ప్లాట్ఫామ్ సెట్ చేసి చేయడం. చాలామంది ప్రొడ్యూసర్లు ముందుకు రాకపోవచ్చు, బట్ ఒక కొత్త సినిమా తీయాలి, ఒక మంచి సినిమా తీయాలన్న ప్యాషన్ అన్నిటితో పాటు కొంచెం నిజంగా చాలా గట్స్ కూడా ఉన్నాయి తనకి. అండ్ బట్ తను ఆ సినిమా హిట్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రాకాసానం ఇంకో సినిమాతో వస్తుంది. అండ్ కానీ ఇప్పుడు దాకా మా చెల్లిని నాతో సినిమా చేయని అడగలేదు, తను కూడా అన్న నాతో సినిమా చేయని అడగలే. బట్ ఈ స్క్రిప్ట్ అలా వచ్చి మా మధ్యన పడి ఇట్లా ఈ కాంబినేషన్ని సెట్ చేసేలా చేసింది. యా, నిహారి గారు, జనరల్గా ఇప్పుడు మన ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళ టార్గెట్ సంక్రాంతి. సో ఈ సంవత్సరం కూడా అలా మంచి పెద్ద సినిమాలన్నీ వచ్చినాయి. నెక్స్ట్ ఇయర్ కూడా టార్గెట్ చేసుకొని పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి. సో వాటి మధ్యలో మీరు బరిలో దిగటానికి ఏంటి రీజన్? స్పెషల్ రీజన్ ఏమైనా ఉందా? రీజన్ అంటే నేను నా కథను అంత నమ్ముతున్నాను సార్. ఈ సంక్రాంతికి రావాలి, అందరూ ఈ సినిమా ఏంటో చూడాలి. సార్, నిన్న రామ్ చరణ్ గారు కుస్తీ పట్టారు బరిలో దిగి. మీరు ఈరోజు వాలీబాల్ బరిలో దిగుతున్నారు మళ్ళీ. మీరు యాక్చువల్గా మీకు ఇది కొత్త కాదు, అంతకుముందు గని ఒకటి చేశారు. ఒకటి దానికోసం ఎంత మేకవర్ అయ్యారో మేము చూసాం, మేము స్క్రీన్ మీద కనిపించింది అది. ఈ సినిమా కోసం మీ మేకవర్ ఏంటి? దీనికోసం ఏం ప్రాక్టీస్ చేశారు, ఏం చేస్తారు? అంటే చేస్తున్నాను డెఫినెట్గా. లక్కీగా నేను వాలీబాల్ కాలేజ్ టైంలో అంత బాగానే ఆడాను కొన్ని సంవత్సరాల వరకు. దెబ్బలు తగిలించుకొని షూటింగ్ డేట్లు పాడైపోయానని చెప్పి ఆపేసా. బట్ ఇప్పుడు సినిమా కోసమే మళ్ళీ ఆడాల్సి వస్తుంది, మళ్ళీ నేర్చుకోవాల్సి వస్తుంది. లక్కీగా వచ్చు కాబట్టి అంత స్ట్రగుల్ ఉండదు బేసిక్స్ నుంచి. బట్ నాకు ఇష్టమైన ఆట కూడా బాగా ఇది. సో మేక్ ఓవర్ అనేది వంశీకి నాకు మైండ్లో ఒకటి ఉంది, దానికి వర్క్ జరుగుతుంది ఆల్రెడీ. నిహారి గారు